హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అదే అండి, ఇంట్లోనైతే లడ్డూలు ప్రిపరేషన్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎలాంటి ఫుడ్ కలర్ అనేది అయితే యూజ్ చేయకుండా సింపుల్గా చేశాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే స్టెయినర్ లాంటిది పెట్టుకొని 1 కప్ వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. స్వీట్ రెసిపీలో సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చిటికెడంతా వంట సోడాని వేసుకుంటూ మంచిగా జల్లించుకోవాలి. ప్లస్ ఏంటంటే మనకి శనగపిండిలో ఉండలు అనేవి అయితే ఏం లేకుండా చూసుకోండి. ఇలా చేయడం వలన ఏంటంటే మనకి పిండి బ్యాటర్ కలిపేటప్పుడు ఈజీగా అవుతుంది అన్నట్టు. సో చూడండి, పూర్తిగా జల్లించుకున్న తర్వాతకి ఇందులోకైతే 1/2 కప్పు వరకు వాటర్ అనేది తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీటర్తోని మంచిగా మిక్స్ చేశారంటే సరిపోతుందన్నమాట. ముఖ్యంగా పిండిలో ఏంటంటే ఉండలు లేకుండా చూసుకోండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ నేను 1 కప్ శనగపిండికి 1/2 కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా మనకి బ్యాటర్ అయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా ఉంటే లడ్డు అనేది చక్కగా వస్తుందన్నట్టు. సో నేను ఇక్కడ ఒక గరిటెతోని చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్ లడ్డు వస్తుందన్నమాట. సో చూడండి, మరి పిండి లూజ్గా ఉన్నదనంటే రాదు బూందీ, అలానే గట్టిగా ఉండకూడదు. సో చూడండి, గరిటె వెనుక సైడ్ కూడా ఈ విధంగా ఒక థిక్ లేయర్ లాగా ఉన్నదంటే మనకి ఖచ్చితంగా వస్తుందన్నట్టు. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను చెక్ చేస్తున్నాను కాలిందా లేదా అని. చూడండి, ఒక చిన్న డ్రాప్ శనగపిండి వేసానంటే అది వెంటనే పైకి తేలిందంటే మనకి ఆయిల్ అనేది ఖచ్చితంగా కాలినట్టే అండి. ఇప్పుడు ఒక చిల్లులు ఉన్న గరిటెతోనైతే ఈ విధంగా బూందీలాగా వేస్తున్నాను. మీకు బూందీ గరిటె అవైలబుల్గా ఉంది అని అంటే మీరు ఆ గరిటెతోనైనా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా వేసినా కానీ బూందీ అయితే చక్కగా వచ్చేస్తుంది. ప్లస్ ఫ్లేమ్ ఏంటంటే మిడిల్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చండి. ప్లస్ ఏంటంటే మీకు ఇక్కడ సిమ్లో అయితే ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. అట్లా పెడితే ఏంటంటే బూందీ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందన్నమాట. సో ఎక్కువ శాతం మంచిగా నూనె బాగా కాలినాకనే వేయండి. చూడండి, బూందీ అయితే మంచిగా చక్కగా వచ్చేసిందన్నమాట. సో ఇలా వేసిన తర్వాతకి ఒక 4-5 మినిట్స్ తర్వాతకి కాలనించాలండి. ఇంతలోపు అయితే వెనుక సైడ్ ఉన్న ఈ గరిటె వెనుక సైడ్ ఉన్న ఈ పిండిని ఎక్స్ట్రా మొత్తం తీసేసుకుంటున్నాను. ఇలా తీయడం ఎందుకంటే నెక్స్ట్ టైం వేసేటప్పుడు బూందీ కూడా చక్కగా రావాలి అని చెప్పేసి అయితే గరిటె వెనకాలది మొత్తం తీసేసుకుంటున్నాను. ఇది చూసినట్టయితే మనకి బూందీ అనేది కూడా చక్కగా కాలిపోయింది. మరి కారాకుగా కాలాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం మనకి కలర్ చేంజ్ అయినట్టు కాలితే సరిపోతుందన్నమాట. సో చూడండి, నేనైతే ఒక బూందీని తీసుకొని అయితే ఈ విధంగా అంటేనైతే ఈ విధంగా వచ్చిందంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. మరీ క్రిస్పీగా ఉండకూడదండి, మీరు అది చూసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఈ విధంగా బూందీలాగా వేసేసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా చేయడం వలన ఏంటంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ముఖ్యంగా గరిటె వెనకాలది తీసేసారంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, ఇది కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను కలిపిన శనగపిండిని అయితే మొత్తం అదే విధంగా బూందీలాగా ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక గిన్నెను పెట్టుకోవాలి పాకం కోసం. అందులోకి అయితే 1 కప్ వరకు చక్కెరను యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ శనగపిండికి 1 కప్ చక్కెర అయితే చక్కగా సరిపోతుంది. సో చూడండి, ఇక్కడనైతే పాకం అనేది అయితే తీగ పాకం వచ్చేసిందండి. సో ఈ కన్సిస్టెన్సీలోనైతే ఇందులోకి ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే 4-5 జీడిపప్పులు ఈ విధంగా కట్ చేసి వేసాను. 4-5 బాదం పప్పులు కూడా ఈ విధంగా కట్ చేసి పాకంలో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ అనేది లోలో పెట్టుకొని ఈ పాకం మొత్తం బూందీ అబ్జర్వ్ చేసేలాగా ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుందన్నమాట. మనకి ఆ చక్కెర పాకం అనేది బూందీ మొత్తం పీల్చుకొని మనకు కొంచెం తినేటప్పుడు బాగుంటుందన్నట్టు. సో ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే పక్కకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని అయితే నేను మిక్సీ జార్లోకి అయితే
యాడ్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దాన్నైతే బూందీలోకి యాడ్ చేసుకోవడమే. సో ఇలా గ్రైండ్ చేసి వేయడం ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు పాకం కరెక్ట్గా రాకపోయినా కానీ మనకి ఈ విధంగా చేస్తే బూందీ చుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. కొంచెం పాకం అటు ఇటు అయినా కానీ మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇష్టం లేదన్న వాళ్ళైతే మిక్సీ పట్టకున్నా అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతకైతే ఈ విధంగా ముద్దలాగా చుట్టేసుకుంటున్నాను. మీకు కావాల్సిన సైజులో లడ్డూలు అనేది చుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూడండి ఎంత సింపుల్గా చేశానో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మిగిలిన బూందీ కూడా ఈ విధంగానే ముద్దలాగా చుట్టేసుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాతకైతే రాదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా చుట్టేసుకోవాలి లడ్డూల్ని. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.